రాజ్యం స్థాపించిందేమో ఈ యొక్క బీసీలు అయినటువంటి తమ యొక్క ప్రాణాలు అర్పించి రాజ్యాన్ని స్థాపించిందేమో శివాజీ మహారాజు, ఆ తర్వాత వాళ్ళ వంశస్థులు. కానీ వాళ్ళిద్దరిని పక్కకు వారేసి మొత్తం పాలన ఈ పూనా కేంద్రం, ఒకరిని రాయగఢ్కి పంపించిండు, ఇంకొన్నేమో ఆ యొక్క సతారకు పంపించిండు. మొత్తం పరిపాలనని పూనా కేంద్రంగా పేష్వాలు పరిపాలించారు, ఈ చిత్ప్లవన ఆర్యబ్రాహ్మణ్. వీళ్ళ కాలంలో ఏది దళితుడు వాడి ఉమ్మి కూడా నేల మీద పడకూడదు. అందుకోసం అని చెప్పి ఓకే వాడి ఉమ్మి పడొద్దని వాడికి మూత కట్టిరు మూతికి. ఓకే, ఒకవేళ బై మిస్టేక్ కింద ఏమన్నా పడ్డా, వాడి పాదధూళి ఆడ పడ్డా, అది ఊడ్చుకుంటూ పోవాలని ముడ్డికి చీపురు కట్టిరు. ఈ పేష్వాల కాలంలో మహారాష్ట్రలో పూనా కేంద్రంగా. సో ఇది మా పరిస్థితి. భూములు అయితే మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అయినా అప్పుడు ఏ గొంతులు రాలే. ఇప్పుడు మా వాటా మాకు అడిగితే వాడిని నొప్పి అవుతుంది. వెరీ అన్ఫార్చునేట్.